ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. సో, ఈరోజు మనము 8 భాగాల్లో మరి మూడవ భాగం ఎక్సోడస్ స్టేజ్ మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. యెస్. స్క్రీన్ వచ్చింది గదా! వచ్చిందనండి. ఓకే. సో, నేను జస్ట్ మరి నిన్నటి దినాన ధ్యానం చేసిన విషయాలు కొన్ని రీక్యాప్ చేసి నేను ముందుకు వెళ్తాను. ఆహ్, సో, పాత నిబంధన గ్రంథము ఓటీ సర్వే మరి ఈ సెషన్‌కి మనము చూడబోతున్న భాగము ఎక్సోడస్ స్టేజ్. అంటే మొట్టమొదటిగా క్రియేషన్ స్టేజ్, రెండవదిగా పాట్రియార్కల్ స్టేజ్, మూడవది ఎక్సోడస్ స్టేజ్. దాదాపు మనము క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల సమయంలో ఉన్న సంగతులు మనము చూస్తా ఉన్నాం. ఈ ఎక్సోడస్ స్టేజ్‌లో మేజర్‌గా 4 పుస్తకాలు మనం గత సెషన్‌లో చూసినట్టుగా ఎక్సోడస్ నిర్గమకాండము, లెవిటికస్ లేవికాండము, నంబర్స్ సంఖ్యాకాండము, డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము. నిర్గమకాండంలో సంగ్రహంగా ఉన్న భాగం ఏంటంటే ఐగుప్తు ప్రాంతం నుంచి సీనాయి వరకు ఉన్న జర్నీ, లేదా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించబడి సీనాయి ప్రాంతం వరకు ఉన్న భాగము నిర్గమకాండంలో ఉంటుంది. సీనాయి ప్రాంతంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు, ఆ నిబంధనలన్నీ ఇస్తూ ఉన్నప్పుడు సీనాయి ప్రాంతంలో వారు స్టే చేస్తారు. అలాగే మూడవ పుస్తకమైన సంఖ్యాకాండంలో వాళ్ళు సీనాయి నుంచి కాదేష్ బర్నబా అనే ప్రాంతానికి వారొస్తారు. సంఖ్యాకాండం 11, 12 అధ్యాయాల సమయంలో. అక్కడి నుంచి వాళ్ళు మరి బ్యాడ్ రిపోర్ట్ తెచ్చిన కారణాన్ని బట్టి మరలా వాళ్ళు 38 ఇయర్స్ ఆ ప్రాంతంలోనే తిరిగి మోయాబు ఈ ప్రాంతాల్లో సంఖ్యాకాండం ఉంటుంది. ద్వితీయోపదేశకాండము రెండవసారి మోషే భక్తుడు వారికి మరి చెప్పిన భాగము అది మోయాబు ప్రాంతంలో జరిగింది. ఈ 4 పుస్తకాలు 4 ప్రాంతాల్లో మరి ఇటు రీతిగా జరిగాయి. ఓకే. మొదటి 2 పుస్తకాలు సీనాయి ప్రాంతంలో ఎండ్ అయితే, తర్వాత 2 పుస్తకాలు మోయాబు ప్రాంతంలో ఎండ్ అయినాయి. ఓకే. సో, ఇది మనము చూసాం. సో, మరి నిన్న మనం చర్చించుకున్న రీతిగా లాంగ్ రూట్ అంటే దీర్ఘకాలమైన ప్రయాణం ఎప్పుడు కూడా రాంగ్ ప్రయాణం కాదు. అది దేవుని యొక్క ప్రయాణం. ఇజ్రాయెల్ పరిస్థితులు ఇజ్రాయెల్ ఆహ్, ప్రజల జీవితాల్లో దేవుడు అనుమతించిన ఈ ప్రయాణము పర్టిక్యులర్‌గా ఎర్ర సముద్రం నుంచి దేవుడు తీసుకువెళ్ళిన ఈ ప్రయాణము ఇది దేవుని ప్లాన్. కానీ ఇక్కడ వారి అవిధేయతను బట్టి ఇంకొక 38 ఇయర్స్ ఇక్కడ తిరగవలసొచ్చింది. ఓకే. సో, మరి ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. సినాయి ప్రాంతంలో వాళ్ళు 3 నెలల 3 రోజుల సమయం అక్కడున్నారు. అలాగే సీనాయి నుంచి హ్మ్. సీనాయికి రావటానికి వారు 3 నెలల 3 రోజులు సమయం జరిగింది. అలాగే సీనాయి ప్రాంతంలో వాళ్ళు 2 సంవత్సరాల 2 నెలలు సీనాయి ప్రాంతంలో వారు ధర్మశాస్త్రాన్ని పొందుకోవటం గానీ, దేవుని దగ్గర నుంచి న్యాయ విధులు పొందుకోవటం గానీ, సొసైటీకి సంబంధించినయి గానీ, మోరల్ వాల్యూస్ కానీ ఏదైనా కూడా వారు పొందుకున్నారు. సో, తర్వాత మిగిలిన భాగము కాదేష్ బర్నబా నుంచి ప్రామిస్ ల్యాండ్ వరకు వారు వెళ్లారు. సో, ఇది మనము లాంగ్ రూట్‌లో వాళ్ళు ప్రయాణం చేసిన సంగతి. ఓకే. సో, ఇప్పుడు ఎందుకు లాంగ్ రూట్ అనేది మనము లాస్ట్ సెషన్‌లో చూసాం. ఒకటి వాళ్ళకి యుద్ధ ప్రావీణ్యత లేదు. ఇంకొకటి దేవుడిని వారు వెంబడించాలి. దేవుని యొక్క ప్రేమ ఏంటో వారు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఈ లోకంలో వారు మాదిరిగా ఉండాలి అని దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం గాని, తన ప్రేమ ఏంటో, తన ఇంటిమసీ ఏంటో బోధించటం గాని, ఈ విధంగా దేవుడు వారిని అరణ్యంలో నడిపించటం చూస్తాం. సో, అయితే వాళ్ళు మరి రెబెలియన్ అవ్వటం వలన మరి వాళ్ళు రాంగ్ రూట్. ఈ 2 కూడా దేవుని ప్లాన్ అయితే, మూడవది మాత్రం వాళ్ళు స్వయం కృతాపరాధం అంటాం గదా! స్వయం కృతాపరాధంతో తెచ్చుకున్న ఈ 38 ఇయర్స్ అవిధేయత. ఓకే. సో, ఇప్పుడు మనము ఇందులో ఇది మనం చూస్తూ వచ్చాం. ఇది మనకు తెలుసు. ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా. మరి మోషే రాకముందు వీళ్ళందరూ కూడా స్లావరీలో ఉన్నారు. తర్వాత దేవుడు మోషేను లేపాడు. ఇది ఈజిప్ట్‌లో జరిగిన సంగతులు ఇవన్నీ. తర్వాత మోషే మరి మిద్యాన్ అరణ్యంలోనికి వెళ్ళటం, ఆహ్, ఆహ్, సారీ ఐగుప్తులో పెరగటం, తర్వాత 10 తెగుళ్ళు అక్కడ అనుమతించడం, వాళ్ళు ఏ విధంగా బయటకొచ్చారనేది పిక్చర్ రూపంలో మనం చూస్తా ఉన్నాం. ఇది మోసెస్ లైఫ్. దీన్ని మనం చూసాము నిన్నటి దినాన. సో, ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. సో, దేవుడు మరి మనం చూస్తున్నట్టుగా ఆహ్, నిర్గమమము ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడో, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించినప్పుడు దేవుడు మరి ఆయన ఎర్ర సముద్రం గుండా తీసుకువెళ్ళి అరణ్యంలో మరి రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభంగా వారికి తోడయుండి,
మన్నాను వారికి దయచేసి సమస్తమును మరి ఏది లోటు లేకుండా అరణ్యంలో వారిని నడిపిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మౌంట్ సీనాయికి దేవుడు వారిని నడిపిస్తాడు. ఈ అధ్యాయాలు మనకి 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ దేవుడు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వటం మనం చూస్తాం. సో తర్వాత దేవుడు వారికి కొన్ని న్యాయ విధులు, డివైన్ కౌన్సిలింగ్, ధర్మశాస్త్రం. మరి ఆ ధర్మశాస్త్రం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ లా, ఈ పీనల్ కోడ్ ఏదైతే ఉందో, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి పీనల్ కోడ్‌కి అది మూలం. అంటే దాని నుంచే ప్రతి న్యాయ విధులనేవి వారు డిరైవ్ చేసుకున్నారు. మన ఇండియన్ పీనల్ కోడ్ తీసుకున్నా, అమెరికన్ పీనల్ కోడ్ తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం బేసిస్ మీదే ఈ యొక్క పీనల్ కోడ్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. అలాగే దేవుడు ఈ ఈ కౌన్సెలింగ్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల మరి మనం చూసాం సీనాయి ప్రాంతంలో వారు 2 సంవత్సరాల 3 నెలల దరిదాపు వారున్నారు. ఈ 2 సంవత్సరాల సమయంలో కూడా దేవుడు తన యొక్క నీతి ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో మరి వారికి చూపించాలని, ముఖ్యంగా వారు ఒక హోలీ లైఫ్ లీడ్ చేయాలని, మరి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆయన స్వరక్తమిచ్చి మరి కొన్న ఆ ప్రజలు ప్రపంచంలోనే ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు వారికి మరి అన్ని విధాలైన లాస్ దేవుడు వారికి దయచేశాడు. అదేంటంటే ఒక పక్క వ్యక్తితో ఎలా వారు బిహేవ్ చేయాలి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, 10 ఆజ్ఞలు గాని, మోరల్ లాస్ గాని, సెర్మోనియల్ లాస్ కానీ, సోషల్ లాస్ కానీ ప్రతిదీ కూడా ఈ ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారికి మరి విధులు, విధానాలు వారికి దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా ఇచ్చి దేవుడు వారికి చూపిస్తున్నదేంటంటే, ఈ విధానాల్లో ఈ ధర్మశాస్త్ర పొందుపరిచే ప్రక్రియలో ఇవి చూపిస్తా ఉన్నవి క్రీస్తులో వీటి యొక్క పరిపూర్ణత చూపిస్తా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా పాయింటింగ్ ఔట్ టు జీసస్ క్రైస్ట్. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విధులు గాని, మరి బలులు గాని, ఆ యొక్క రిచువల్స్ గాని, లేకుంటే వారు ఏ విధంగా మరి మిగిలిన వారితో మసలుకోవాలి, తీర్పులు ఎలా తీర్చాలి, మరి చెప్పాలి అంటే సోషల్‌గా వారు ఎలా ఉండాలి, డైలీ లైఫ్‌లో వాళ్ళు ఎలా ఉండాలి, చారిటీ ఎలా ఇవ్వాలి, కమ్యూనిటీ లైఫ్ ఎలా ఉండాలి, వారు సమాజంగా కూడినప్పుడు ఎలా ఉండాలి, ఇలా ఒకటి కాదు ప్రతిదీ కూడా దేవుడు ఇన్ డీటెయిల్‌గా నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదలుకొని లేవీకాండము, సంఖ్యాకాండం వరకు దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాల సమయం వారు సీనాయి ప్రాంతంలోనే వారు మరి ఉండి దేవుని యొక్క మాటలు వారు విన్నారు. సో ఇది దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం. సో ఈ ధర్మశాస్త్రం అనేది గలతీ పత్రికలో మనం చూసినట్లయితే ఇది ప్రిపరేషన్, బాల శిక్షకుడు. అంటే పిల్లలకు వాళ్ళు ఎడ్యుకేషన్‌కి వెళ్ళడానికి ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉండటానికి మనం చిన్నప్పుడు చూస్తాం. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అని చెప్పి. సో దాని ద్వారా వాళ్ళు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కోర్స్‌కు వాళ్ళు వెళ్ళడానికి మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని, లేకుంటే అక్కడున్న బలులు గాని, అక్కడున్న విధి విధానాలన్నీ కూడా ఛాయారూపకంగా, అంటే ఒక దృశ్య రూపకంగా, వీటన్నిటి ద్వారా దేవుడు క్రీస్తుని చూపిస్తున్నాడన్న మాటను మనము గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ అండర్‌స్టాండింగ్‌లో మనము ఈ భాగము నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 11వ అధ్యాయం వరకు గాని, లేకుంటే ద్వితీయోపదేశ కాండం మొత్తం మనం చదువుతామో చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతది. అంటే మన యొక్క పరిస్థితి ఏమిటి? మానవుని యొక్క పరిస్థితి ఏమిటి? ఎన్ని విధాలైన బలులిస్తే మనిషి మరి తను శుద్ధుడవుతాడు అన్న విషయాలన్నీ కూడా మరి దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కటి మనము డీటెయిల్‌గా మనం చూస్తాం. సో నిన్నటి దినాన స్లైడ్స్ మూవ్ అవుతున్నాయి కదా దిలీప్? యెస్. యెస్. ఓకే. యాహ్! సో నిన్నటి దినాన మనము మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మరి ఇజ్రాయెల్ ప్రజలు స్లేవరీలో, అంటే దాస్యంలో ఉన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి అధ్యాయంలో మరి చూస్తే భయంకరమైన దాస్యంలో వారు ఉన్నప్పుడు దేవుడు మరి ఆ సమయంలో ఫరో కూడా చాలా మనకు ఆ కథంతా తెలుసు. వారు దాస్యంలో ఉంటారు. ఫరో మగపిల్లలను పుడితే చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. మంత్రసానులు బ్రతికిస్తారు. తర్వాత అమ్రామ్‌కి, యాకోబేదికి దేవుడు మోషేనిస్తాడు. 3 నెలలు వారు దాస్తారు. ఇంకా దాయలేక నైల్ నదిలో మోషేని వదిలివేసినప్పుడు ఫరో కుమార్తె వచ్చి
మోషేని తీసుకొని వెళ్లి ఆ ప్యాలెస్‌లో పెట్టి తన కుమారునిగా చేసుకొని 40 సంవత్సరాలు సకల విద్య ప్రావీణ్యుడిగా మోషేని తయారు చేయటం. తర్వాత మోషే ఐగుప్తుడికి, హెబ్రీయుడికి జరుగుతున్న మరి ఆ ఘర్షణలో హెబ్రీని చంపివేయటం. ఐగుప్తీయుని చంపివేయటం. అది చూసిన తర్వాత హెబ్రీలందరూ "నువ్వు నా మీద తీర్పరిగా వస్తున్నావా?" అని ప్రశ్నించటం. ఇవన్నీ కూడా మనము ఆ మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. తర్వాత మూడో అధ్యాయంలో మోషే పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడంటే రెండో అధ్యాయంలోనే పారిపోతాడు. రెండో అధ్యాయం చివరి భాగం మిద్యానికి వెళ్ళిపోతాడు. సో, తరువాత దేవుడు తన 40 సంవత్సరాల తర్వాత మరి ఇజ్రాయెల్ ప్రజల యొక్క దాస్యం అంటే అబ్రహాముకిచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు మూడో అధ్యాయం మొదటి భాగంలో మోషేను మండే పదానుభవంలో పిలుచుకుంటాడు. సో, పిలుచుకున్న తర్వాత మోషేను లేకుంటే మోషేతో డిస్కషన్ అంతా ఆల్‌మోస్ట్ 2 అధ్యాయాలు జరుగుతది. 3, 4 అధ్యాయాలు. సో, తర్వాత మోషే యాక్సెప్ట్ చేసి దేవుని పిలుపుకి వస్తాడు. సో, తర్వాత మోషేను దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ ఐగుప్తు నుంచి విడిపించడానికి ఒక రక్షకుడిగా నియమిస్తాడు. సో, నియమించినప్పుడు ఫరో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఫరో మరి యెహోవా ఎవడు అని మాట్లాడతాడు. చెప్పాలంటే ఫరో భయంకరమైన అధికార గర్వంలో ఉన్నాడు. ప్రపంచానికే ఒక కింగ్ ఆ రోజుల్లో. సో, అటువంటి వ్యక్తి ఒప్పుకోడు కాబట్టి దేవుడు మరి అక్కడ 10 తెగుళ్ళు అనుమతించటం, 10వ తెగుల్లో మరి ఫస్ట్ సన్ చనిపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా స్లావరీ నుంచి వారు విడుదల చేయటం జరుగుతది. 12వ అధ్యాయం నుంచి దేవుడు పస్కాని ఎలా ఆచరించాలి, 10వ తెగులు అనుమతించక ముందు ఆ విషయాలన్నీ కూడా అక్కడ చెప్తాడు. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వీళ్ళు సీనాయి అనే ప్రాంతానికొస్తారు. సో, 19-24 వరకు వాళ్ళకి దేవుడు మనం ఇప్పుడు చెప్పుకున్న రీతిగా విధులు, 10 కమాండ్‌మెంట్స్ అన్ని రకాలైన విధులు ఇస్తాడు. సో, 24 మళ్ళా 25-40 ఈ భాగాల్లో 25-30 వరకు మందసం అనగా మరి దేవుని యొక్క సన్నిధి ఉండే ఆ మందసాన్ని ఎలా తయారు చేయాలి అన్న విషయాలు దేవుడు కొండ మీద నుంచి బోధిస్తూ ఉంటే, ఈ కొండ మీద ఉన్న ప్రజలు కొండ మీద మోషే తడువు చేయటం ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా కింద దూడను చేసుకోవటం, మరి విగ్రహారాధన చేయటం జరుగుతది. ఆ సమయంలో 31-35 వరకు మరి మోషే కిందకి దిగి వచ్చి మళ్ళా వాళ్ళందరినీ మరి సరిచేసి కొంతమంది అక్కడ చనిపోవడం జరుగుతది. తర్వాత దేవుని దగ్గర ప్రాధేయపడి మరలా వాళ్ళని రీస్టోర్ చేసి, మరలా కొండ మీదకి మరలా ఈ దేవుడు మాట్లాడినప్పుడు మళ్ళా మందసం కన్‌స్ట్రక్షన్ చూస్తాం. ఇది నిర్గమాకాండంలో చాప్టర్స్ మనం డివిజన్. ఇప్పుడు మనము ఎక్సోడస్ స్టేజ్ అంటే నిర్గమమం సమయంలోనే మనము ఎక్కడున్నాం? లేవీకాండంలో ఉన్నాం గానీ, సీనాయి దగ్గరే ఉన్నాం మనం. నిర్గమాకాండం 19 అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10 అధ్యాయం వరకు మనము సీనాయి అనే ప్రాంతంలోనే ఉన్నాం. అంటే అక్కడ ఇంకా దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు. సో, ఇక్కడ దేవుడు ఆయన నేర్పిస్తున్న బలులు మనం చూస్తే, ఇక్కడ ప్రాముఖ్యంగా 5 బలులు. ఒకటి దహన బలి అంటాం. రెండవది గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్యం. మన తెలుగు భాషలో చెప్పాలంటే. మూడోది పీస్ ఆఫరింగ్. పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన బలి, శాంతి సమర్పణ. నాలుగోది సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహారార్థ బలి. ఆహ్, గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ సమర్పణ. ఇక్కడ నేను రెడ్ చేశాను చూసారా? ఈ రెడ్ బర్న్ట్ ఆఫరింగ్ దహన బలి అనేది ప్రతి నిత్యము జరుగుతూ ఉండాలి అది. సో, దాని గురించిన విషయాలు లేవికాండం మొదటి అధ్యాయంలో ఉంటాయి. ఉదయ సమయంలో, అలాగే సాయంత్ర సమయంలో ఇది జరుగుతూ ఉండాలి. అలాగే రెండవ, మూడవ బలి ఏదైతే ఉందో, ఇది వాలంటీర్‌లీ అంటే మనము వాలంటీర్‌గా మనం ఆఫరింగ్ ఏదైతే ఉందో, అది దేవుడిది. కొంతమందికి సమాధాన సమర్పణ, లేకుంటే ధాన్యము, నైవేద్యం సమర్పణ ఇవి వాలంటీర్‌గా దేవుడు మరక్కడ పెట్టాడు. అలాగే 4, 5 కూడా అది కంపల్సరీ. ఎలా అంటే ఒక వ్యక్తి పాపి అని మరి నిరూపితమైతే కంపల్సరీ పాప పరిహారార్థ బలితను తీసుకురావాలి. అలాగే గిల్ట్ ఆఫరింగ్ ఏదైనా తప్పులో, ఏదైనా అపరాధంలో, ఏదైనా మిస్టేక్‌లో ఒక వ్యక్తి పడిపోతే గిల్ట్ ఆఫరింగ్ తీసుకురావాలి. ఇలా ప్రతి దానికి దేవుడు మరి అక్కడ ఆ సమయంలో దేవుడు ధర్మశాస్త్రం ద్వారా వారికి మరి ఆ బలులను ఆ ప్రాముఖ్యతను మరి వారికి ఆ బలుల ద్వారా చూపించాడు. సో, 16 అధ్యాయంలో మనం చూస్తే అటోన్‌మెంట్ అంటే ఇది సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే మరి రక్తంను తీసుకొని మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ప్రాయశ్చిత్తం. ఇది సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా జరగవలసిన కార్యం. ఇది 16 అధ్యాయంలో దేవుడు రాశాడు. అలాగే ఫెస్టివల్స్ కోసము 23 అధ్యాయంలో రాశాడు. సో, ఇది లేవికాండంలో ఇంపార్టెంట్ విషయాలు. అలాగే లాస్ట్‌లో 25 ఇయర్‌లో స్ స్ జూబ్లీ ఇయర్ అంటే 7వ సంవత్సరంలో ఆహ్ అక్కడ పంట వారు వదిలివేయాలి అన్న విషయాన్ని
అలాగే 50 ఇయర్స్‌లో ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా దేవుడు అక్కడ రాయించి ఉంచాడు. ఓకే. సో, ఇది మనము ఒక్కసారి బుక్కు గనుక డివైడ్ చేసుకుంటే లేవికాండాన్ని మనం డివైడ్ చేసుకుంటే మొదటి 1-10 అధ్యాయాల వరకు మరి సాక్రిఫిషియల్ లాస్ ఎలా ఉండాలి? అలాగే యాజకుడిని ఎలా ని మరి యాజక ధర్మం ఎలా చేయాలి అన్న విషయాలు మొదటి 10 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడాడు. సో, లేవికాండం మొదట 1-10 అధ్యాయాల వరకు. సో, రెండవది 11-16 అధ్యాయాల వరకు అగైన్ మళ్ళా దేవుడిక్కడ మరి కొన్ని మోరల్ లాస్ అలాగే కొన్ని ఆహ్, చెప్పాలంటే హోలీ కోడ్ హోలీ పవిత్రతకు సంబంధించినవి లేకుంటే వేరే వారితో మరి ఎలా మనము ఉండాలి? మనం పవిత్రులుగా ఎలా ఉండాలి? అన్న విషయాలు దేవుడు ఈ 11-16 అధ్యాయాల వరకు లేవికాండంలో మాట్లాడతాడు. అలాగే 17-26 అధ్యాయాల వరకు మరలా దేవుడు కొన్ని విధానాలు మరి పరిశుద్ధ సమాజంగా కూడే విషయంలో అయినా గాని, వారు వ్యక్తిగతంగా ఎలా ఉండాల్సిన అన్న విషయం గాని, అలాగే కొన్ని ఆశ్రయపురాలు నిర్మించే విషయం గాని, ఇలా చూసుకుంటే దేవుడు చాలా విషయాలు అక్కడ విధి విధానాలు మాట్లాడతాడు. సో, 27 ఫైనల్ చాప్టర్ అది. సో, ఈ విధంగా లెవిటికస్ మొత్తం అంతా కూడా ఆహ్, దేవుని యొక్క దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకిచ్చిన న్యాయ విధులైతే కానీ, ఆచారాలైతే, రిచువల్స్ అయితే కానీ, బలులైతే కానీ, వారు ఏ విధముగా మరి జీవించాలి అన్న విషయాలు ప్రతిదీ కూడా దేవుడు స్పష్టంగా లేవికాండంలో మాట్లాడాడు. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ న్యాయ విధులు లేకుంటే ఈ బలులు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజంగా మనము ఆహ్, కృపాకాలంలో ఉన్న మనము ఇన్ని విధానాలు, ఇన్ని పద్ధతులు మనము ఫాలో అయ్యే విషయంలో ఎక్కడో చోట మనం ఫెయిల్ అయిపోతాం. ఆ ఫెయిల్ అయిన దానికి మళ్ళా బలి అర్పించవలసి వస్తది. కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఏ సమయంలో ఏ చిన్న కన్సర్న్ ఉన్నా గాని దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఒక్కసారే అటోన్‌మెంట్ ఇది చెప్పాం గదా! అటోన్‌మెంట్ అనేది సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు తీసుకువెళ్తాడు. మరలా పాపం నిలిచి ఉంటది. కానీ దేవుడు ఒక్కసారి వెళ్లి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగే లేవికాండంలో నిన్నటి దినం మనం ఈ జస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఆగాం మనం. ఈ పిక్చర్స్ చూడండి. 7 ఫెస్టివల్స్ ఇవి 23 అధ్యాయంలో ఉంటాయి. సో, ఈ 23 అధ్యాయంలో ఉన్న ఈ ఫెస్టివల్స్ ఒక్కసారి నేను జస్ట్ మీకు బ్రీఫ్‌గా చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. పాసోవర్ అంటే పస్కా పండుగ. ఇది దేవుడు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడే మరి 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా దేవుడు పస్కాను ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ పస్కాను ఎప్పుడు ఆచరిస్తారంటే మొదటి నెల 14వ దినమున పస్కాను వారు పస్కా బలిపశువైన ఈ గొర్రె పిల్లను తెచ్చుకొని వారితో పాటు ఉంచుకోవాలి. మొదటి దినం 14 రోజు. ఆ 14 రోజు సాయంకాల సమయంలో తెచ్చుకొని వాళ్ళేం చేయాలంటే, ఆ బలి పశువును వారు వధించాలి. వధించి దానికి గుమ్మాల మీద అది దాని యొక్క ద్వారబంధాల మీద దాని యొక్క రక్తమును కొంచెం తీసుకొని, మరి ఏ విధంగా ఆహ్, ఆహ్, 12వ అధ్యాయంలో ఈ మాటలుంటాయి. ఏ విధంగా మరి ఆహ్, ఆహ్, బలి పశువును వధించాలి, ఏ విధంగా మరి గుమ్మముల మీద అది కుంచెతో తీసుకొని రాయాలి అన్న విషయాలన్నీ కూడా దేవుడు చెప్తాడు. ఈ పస్కా అనేది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి శాశ్వతంగా వారు ఆచరించాలని నిబంధన ఇచ్చాడు. దీన్ని జ్ఞాపకార్థంగా మోషేని రాయమని స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులో విడిపించిన విధానం ఏంటంటే, ఐగుప్తు ప్రజలను రక్షించటానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించటానికి దేవుడు ఐగుప్తు ప్రజలను మరి వారి మీద ఉగ్రతను చూపించాడు. సో, దాన్ని ఎప్పుడు కూడా వీరు గుర్తు చేసుకోవాలి. ఆ దాస్యంలో నుంచి ఇంకా వారు ఎప్పుడు కూడా విడిపించబడలేరు. మానవ ప్రయత్నాల పరంగా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు చరిత్రలో కూడా ఎప్పుడు కూడా వారు ఎన్ని వందల తరాలైనా విడిపించబడలేని దాస్యంలో వారున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని రిడీమ్ చేశాడన్న విషయాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తూ, ఈ పండగను ప్రతి సంవత్సరం మొదటి నెల 14 తారీఖున వారు ఆచరించాలి అన్నది స్పష్టంగా చెప్తాడు. సో, ఇప్పుడు ఇక్కడున్న 7 ఫెస్టివల్స్ కూడా యూదుల లేకుంటే ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో అవి తప్పనిసరిగా వారు ఆచరించాలి. సో, దీన్ని మనము క్రీస్తు ప్రభువారిలో చూస్తాం. పస్కా మరి బలి పశువుగా దేవుడు అర్పించబడిన కారణాన్ని బట్టి లోకంలో మనం విడిపించబడలేని మన పరిస్థితుల్ని దేవుడు మరి ఆయన కృపచేత మనల్ని విమోచించాడు గనుక మనం ఎప్పుడు కూడా ఆయన నిబంధన, ఆయన శరీరము, ఆయన రక్తంలో మనము చేయి వేస్తాం. సో, పాసోవర్ 14 తారీఖు. అలాగే ఈ పస్కా పండుగ సమయంలో వాళ్ళు పులియని రొట్టెలు తినాలి. అన్‌లీవెన్డ్ బ్రెడ్ అంటే పులియని రొట్టెలు.
ఈ పులియని రొట్టెలు వారు 7 దినాలు తినాలి అని దేవుడు తర్వాత మరి 13వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో దేవుడు మోషేతో స్పష్టంగా చెప్తాడన్నమాట. ఈ పులియని రొట్టెల పండగ యొక్క సాదృశ్యం ఏంటంటే, వారు ఇంకా ఐగుప్తు ప్రాంతంలో నిలవటానికి వీల్లేదు. వారికి వండుకోవటానికి సమయం లేదు. వారు ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలి కాబట్టి, వారు చేదు కూరలతో ఈ పస్కా బలి పశువును, అలాగే పులియని రొట్టెలతో వారు పస్కా విందు చేయాలి. ఇది దేవుడు వారికి శాశ్వతంగా ఇచ్చింది. ఇంకొకటి ఈ పులియని రొట్టెల పండగను ఎవడైనా ఆచరించకపోతే దేవుడేమన్నాడంటే వాడిని సమాజంలో నుంచి కొట్టివేస్తానన్నాడు. ఎందుకు అంటే ఈ రొట్టెలు దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాయంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాయి. అలాగే మన యొక్క ప్రయాణమునకు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాయి. ఇంకొకటి ఈ పులియని రొట్టెలు మన జీవితాల్లో వస్తే పులిసిన పిండి కొంతైనా ముద్దంతటిని పాడు చేస్తుందని. సో, ఈ పులుపు అనేది పరిశుద్ధతను పాడు చేస్తుంది. సో, అనోటిగొచ్చినప్పుడు దీన్ని తప్పనిసరిగా ఇజ్రాయెల్ ప్రజలు 7 దినాలు ఆచరించాలి అని స్పష్టంగా చెప్పాడు. సో, పస్కాతో పాటు 7 రోజులు వాళ్ళు దినాల పండగ ఆచరించాలి. సో, 14 తారీఖున స్టార్ట్ అయిన పండుగ 15 తారీఖున వారు ఈ పులియని రొట్టెల పండుగను 14 తారీఖు నుంచి ఆచరిస్తారు. తర్వాత డే 15 రోజు. ఓకే. సో, 15 రోజు వీరేం జేయాలంటే ఫస్ట్ ఫ్రూట్స్ ప్రథమ ఫలముల పండగ. సో, ఈ ప్రథమ ఫలముల పండగ గురించి కొంచెం ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కొంచెం డీటెయిల్‌గా 14 తారీఖున వాళ్ళు మరి ఆహ్, ఆహ్, బలిపశువును వధిస్తారు. సో, తరువాత 15థ్ రోజు ఫస్ట్ ఫ్రూట్స్ సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే థర్డ్ డే. సో, ఫస్ట్ డే ఆఫ్ పాసోవర్ 15థ్ అయిపోతే నెక్స్ట్ డే 16థ్ రోజు వాళ్ళు నిస్సాన్ అనేది వాళ్ళ మొదటి నెల. సో, ఇప్పుడు థర్డ్ డే ఫస్ట్ ఫ్రూట్ అనేది వాళ్ళు సెలబ్రేట్ జేసుకోవాలని దేవుడు ముందే ధర్మశాస్త్రంలో వారికిచ్చాడు. ఈ విషయము లేవీకాండం 23 అధ్యాయంలో ఉంటుంది. సో, ఇప్పుడు దీనికి రిఫ్లెక్షన్ మనం చూస్తే థర్డ్ డే సెలబ్రేషన్ అనేది సో, జీసస్ క్రైస్ట్ ఆయన మనందరి కొరకు పస్కా బలి పశువుగా వధించబడి, మరి మూడవ దినాన ఆయన తిరిగి లేచిన విధానాన్ని ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేచెను అన్న మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. సో, ఇప్పుడు ఈ 3 పండుగలు ఏవైతే ఉన్నాయో, ఇవి దేవునిలో యేసు ప్రభువారిలో నెరవేరాయి. సో, అంటే ఈటి సాదృశ్యం మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ పెంతెకొస్తు పండగ. ఈ పెంతెకొస్తు పండగ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ పస్కా ఏదైతే ఆచరిస్తా ఉన్నారో అక్కడి నుంచి 50 డేస్‌కి జరుగుతదనమాట. సో, ఇదే 50 డేస్‌కి యేసు ప్రభువారు మరి ఆరోహణమైన తర్వాత పెంతెకొస్తు పండగ మనం చూస్తాం. మేడగది మీద అపోస్తలులందరూ ఉన్నప్పుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చినప్పుడు, మొట్టమొదటి పరిచర్య జరిగినప్పుడు 3000 మంది పైగా అక్కడ రక్షింపబడిన విధానం మనం చూస్తాం. సో, ఈ పెంతెకొస్తు పండుగ కూడా ప్రభువు వారి యొక్క ఆహ్, కార్యాచరణలో ఇది నెరవేరబడింది. సో, మొదటి 4 పండుగలు నెరవేరబడ్డాయి. ఐదవ పండుగ దేవుడు ట్రంపెట్స్ అంటే బూరల పండుగ. ఈ బూరల పండుగ అనేది దేవుడు ఇది మనం చూస్తే లేవిగణ 23 అధ్యాయం 24 వచనంలో చూస్తే వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి దేవుని సన్నిధిలో సంతోషించాలి. సో, దేవుని సన్నిధిలో సంతోషించాలి. సో, ఇది దేవుడు వారికి స్పష్టంగా చెప్తూ ఉన్నాడన్నమాట. అయితే చూడండి, ఈ పండుగ ఏదైతే ఉందో, ఇది ఇంకా నెరవేరలేదు. యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు, మరి మహా ప్రధాన దూత మహాబూర శబ్దంతో మరి వచ్చినప్పుడు యేసు ప్రభువారు వస్తారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, ఈ పండుగ అనేది ఇంకా నెరవేరలేదు. సో, ఈ అటోన్‌మెంట్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సంవత్సరానికి ఒక్క రోజు యాజకుడు మరి వెళ్లి ఏం చేస్తాడు అక్కడ మరి ఆహ్, ఆహ్, బలి ఇవ్వబడిన పశువు యొక్క రక్తమును తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అంగీకరిస్తే ఆ యాజకుడు బయటకొస్తాడు. లేదంటే యాజకుడు కూడా చనిపోతాడు. యాజకుడి కాలుకి గంట కట్టడం జరుగుతది. సో, ఈ అటోన్‌మెంట్ అనేది యేసు ప్రభువారిలో మనము రిఫ్లెక్షన్ కరెక్ట్‌గా చూస్తాం. సంవత్సరానికి ఒక్కసారి మరి ఇంకా యాజకుడు బలి అర్పించవలసిన అవసరం లేదు. యేసు ప్రభువారు రక్షణ కార్యం చేసిన తర్వాత. సో, ఈ అటోన్‌మెంట్ జరిగిన దాదాపు 7 డేస్‌కి టెర్బనెకల్స్ గుడారాల పండుగ. ఓకే. సారీ 40 ఇది ఆ! ఈ రోజుని ఫాలో అవుతది. నెక్స్ట్ రోజే ఈ యొక్క గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ మనం ఎక్కడ చూస్తామంటే ఆహ్, ఇజ్రాయెల్ ప్రజలు అయితే దీన్ని ఫాలో అవుతారు. కానీ వాళ్ళు తర్వాత ఎక్సైల్ నుంచి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు
మరి అక్కడ మనము నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. సారీ, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. సో, ఇది 7 పండుగల యొక్క విశేషాలు. ఈ 7 పండుగలు లేవీకాండంలో ఉన్నాయి. ఓకే. మనం 23 అధ్యాయంలో చూడొచ్చు. వీటి గురించి నేను మీకు చెప్పాను. సో, ఇప్పటివరకు మనము ఎక్సోడస్ స్టేజ్‌లో ఉన్నాం. అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క నిర్గమమంలో ఉన్నాం. ఆ నిర్గమము ఎక్కడంటే, ఇప్పుడు మనము సీనాయి ప్రాంతంలోనే ఉన్నాం. మనం మళ్ళా ఇప్పుడు మూడవ పుస్తకానికొచ్చేసాం. ఎక్సోడస్ స్టేజ్‌లో ఉన్న మూడవ పుస్తకం. మొదటి పుస్తకం నిర్గమాకాండం. అది ఐగుప్తులో విడుదల, సీనాయి ప్రాంతం వరకు. అలాగే రెండవ పుస్తకం లేవి కాండము. అది సీనాయి ప్రాంతంలో దేవుడు వారితో మాట్లాడుతున్న విషయాలు, విధులు, అలాగే ధర్మ ఆజ్ఞలు, విధులు, లేకుంటే లాస్, అన్నీ రిచువల్స్ అన్నీ కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సంభాషణ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో, సంఖ్యాకాండంకొచ్చేటప్పటికి నంబర్స్ అంటే సంఖ్యలు. దేవుడు ఇక్కడ మొదటి అధ్యాయంలోనే దేవుడు మోషేకి సెలవిచ్చిందేంటంటే, ఇజ్రాయేలు 12 గోత్రాలు. ఎప్పుడు కూడా యాకోబు యొక్క సంతానము 12 గోత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ 12 గోత్రాల్లో దేవుడు ఒక గోత్రాన్ని, అనగా లేవి గోత్రాన్ని దేవుడు యాజకులుగా దేవుడు ఎంచుకున్నాడు. చూడండి, ఇక్కడ మోసే, అలాగే ప్రీస్ట్ అంటే అహరోను సంతానం. ఇది టర్బనకిల్. ఇక్కడ ఈ లేవి గోత్రంలో కూడా మరలా 3 గ్రూపులున్నారు. ఈ 3 గ్రూపుల్లో ఒకళ్ళు మొరారీలు, ఒకళ్ళు గెర్షోను, ఒకళ్ళు కహాతీలు. గెర్షోమీలు, కహాతీలు. వీళ్ళకి కూడా దేవుడు ఈ మందసానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు దేవుడు మరి వారికి స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా మనము ఈ 3 పుస్తకాల్లో మనం చూడొచ్చు. సో, ఇప్పుడు యాకోబుకి 12 మంది కొడుకులు. ఒక కొడుకు లేవీని దేవుడు యాజక ధర్మానికి ఎంచుకున్నాడు. సో, మరి రీప్లేస్‌మెంట్ ఈ 12 మందిలో ఒక అతను మరి ఇటు దేవుని పరిచర్యకొచ్చేస్తే, దానికి రీప్లేస్‌మెంట్ ఏంటి అంటే, దేవుడు యోసేపు యొక్క 2 కుమారులను, ఒక కుమారుడు మనష్షే, ఎఫ్రాయిము వీళ్ళని ఇంకొక కుమారుని ప్లేస్‌లో రీప్లేస్ చేశాడు. అర్థమవుతుంది గదా! సో, ఇప్పుడు దేవుడేం జేస్తున్నాడంటే, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు 20,00,000 మంది సమూహం. కాల్బలం. వాళ్ళలో యుద్ధ వీరులు దాదాపు 6,00,000 మంది వరకు ఉన్నారు. సో, వీళ్ళందరిని కూడా ఇలా క్యాంప్స్‌గా, ఒకళ్ళు సౌత్ వైపు, ఒకళ్ళు ఈస్ట్ వైపు, ఒకళ్ళు నార్త్ వైపు, ఒకళ్ళు వెస్ట్ వైపు ఇలా నిలవబడమని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో, వారిని లెక్క వేసినప్పుడు చూడండి, క్యాంప్ ఆఫ్ దానులో 1,57,000 మందున్నారు. క్యాంప్ ఆఫ్ జూదా 1,86,000 మందున్నారు. క్యాంప్ ఆఫ్ ఎఫ్రాయిం 1,80,000 మందున్నారు. క్యాంప్ ఆఫ్ రూబేన్ 1,51,000 మందున్నారు. వీళ్ళందరినీ మనం లెక్కేసుకుంటే రమారమిగా 6,00,000 పైనే ఉన్నారు. ఇది సంఖ్యాకాండంలో దేవుడు మొదటి అధ్యాయాల్లో మరి ఆయన లెక్కించబడిన విధానం. సో, మరలా ఇంకొకసారి సెకండ్ టైమ్ కూడా సెన్సస్ ఉంటది. అది నేను తర్వాత చెప్తాను. సో, ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే సీనాయి ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ మన అంటే 12 గోత్రాల యొక్క సైన్యం యొక్క స్ట్రెంగ్త్, లేకుంటే వాళ్ళు ఏ విధంగా యుద్ధ పంక్తులుగా ఉండాలి, ఏ క్యాంప్‌లో ఎవరుండాలి, ఎవరు దాన్ని లీడ్ చేయాలి, ఆహ్, హ్మ్, ఎవరు ఆహ్, చెప్పాలి అంటే ఏ విధంగా ఎవరు ముందుకెళ్ళాలి, వ్యూహాలు గాని ప్రతిది కూడా ఆ కెప్టెన్ తిను సోల్జర్, ఇట్లా వాళ్ళ నాయకుల్ని దేవుడక్కడ మరి ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. సో, ఇది చాప్టర్స్ 11 నుంచి ఇది 1-10 ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడ కొన్ని ఇతర విషయాలు కూడా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్ 11-14 సంఖ్యాకాండము సీనాయి ప్రాంతంలో నుంచి ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామంటే, కాదేషు బర్నబాయ అనే ప్రాంతానికొచ్చాం. 11వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనే మనం చూస్తే ఆ విషయాలు అక్కడ ఉంటాయి. వారు పారాను అరణ్యంలో వారు దిగారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఒకసారి నేను మీకు చదువుతాను. 10వ అధ్యాయంలోనే ఉంటుంది. 10వ అధ్యాయం 11వ వచనం. రెండవ సంవత్సరం, రెండవ నెల 25వ తేదీన మేఘపు సాక్ష్య మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇజ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. తర్వాత మనము చూస్తే పారాను అరణ్యం అంటే ఇప్పుడు వీళ్ళెక్కడికొచ్చారు అంటే కాదేషు బర్నబా అనే ప్రాంతానికొచ్చారు. సో, ఇజ్రాయేలీల యొక్క జీవితంలో, ప్రయాణంలో ఐగుప్తు, సీనాయి, కాదేషు బర్నబా ఈ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకే. కాదేషు బర్నబా వరకు దేవుడు చెప్పినట్టుగా వీళ్ళొచ్చారండి. సో, ఇక్కడ ఏమైందంటే దేవుడు ఈ 13వ అధ్యాయంలో మోషేని పిలిచి దేవుడేమంటాడంటే 12 మంది
గోత్రికుల్లో ప్రధానులను పిలిచి వీళ్ళెళ్లి కాదేష్ ప్రాంతం నుంచి వీళ్ళెళ్లి కనాను ప్రాంతంలో ఆ రిపోర్ట్ అక్కడ పరిస్థితులు చూసి రమ్మంటాడు. ఎందుకంటే వీళ్ళెళ్లి అక్కడ ఆక్యుపై చేసుకోవడానికి. ఓకే. అయితే ఈ ఎళ్ళిన వాళ్ళలో ఏం జేస్తారంటే మరి 12 మందిలో ఇద్దరు మాత్రము మేము విశ్వాసంతో దాన్ని పట్టుకుంటామని జెప్తారు. మనం యెహోషువ, కాలేబు కోసం జూస్తే మనము వాళ్ళిద్దరు ఆ విధంగా చెప్తారు గానీ 10 మంది మేము వాళ్ళని గెలవలేము. వాళ్ళు చాలా హ్మ్, దేహ బ వాళ్ళు అజానుబాహులు. వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాము. అక్కడ పండే పంట కూడా పెద్ద దాన్ని మాకు చాలా ఉన్నత దేహులున్నారు వాళ్ళు. నెఫెలీల సంబంధులున్నారు. వాళ్ళని మేము మిడతల వలె ఉన్నాం. మేము అట్లా వాళ్ళని గెలవలేము అని వాళ్ళు అవిశ్వాసపు మాటలు పలుకుతారు. సో, దీన్ని బట్టి ఏమవుతుందంటే, అక్కడ భయంకరమైన రెబెలియన్ జరుగుతదనమాట. భయంకరమైన రెబెలియన్. ఈవెన్ ఈళ్ళ ఇద్దరు ఎవరైతే ఉన్నారో యెహోషువ, కాలేబులను చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోతారు. సో, దేవుడు వారి మీద కోపించి దేవుడు వారినేమంటాడంటే 14 అధ్యాయం 25 వచనంలో గాని, 35 వచనంలో గాని, సో, మీరు నా యొక్క మాటను వినలేదు కాబట్టి మిమ్మల్ని నేను మరలా వెనక్కి తిప్పి పంపిస్తాను. ఈ ప్రామిస్ ల్యాండ్‌కి వెళ్ళవలసిన మీరు ఇప్పుడు అరణ్యంలో 38 సంవత్సరాలు మరలా మీరు ఈ 40 రోజులు ఏదైతే సంచరించి ఈ కనాను ప్రాంతాన్ని చూసారో, ఆ 40 రోజులకు సరిపడా 40 సంవత్సరాలు నేను అరణ్యంలో మిమ్మల్ని తిప్పుతాను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా వారి మీద మరి ఆ యొక్క కోపాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ మాట విన్న తర్వాత కూడా కొంతమంది తర్వాత మేము వెళ్లి పట్టుకుంటామని వాళ్ళందరూ కూడా చనిపోయిన విషయం మనకు తెలుసు. సో, ఇది 14 అధ్యాయంలో జరిగింది. సో, 14 నుంచి 36 వరకు ఇంకంతా జర్నీ. ఈ 38 ఇయర్స్ జర్నీలో మనము చూస్తాం. ఈ 38 ఇయర్స్‌లో మేజర్‌గా ఆహ్, వీళ్ళు ఏదోము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదోము రాజు అంటే ఏశావు యొక్క సంతానం. ఆ దారి నుంచి మేము పోతాము అంటే ఈ రాజు ఒప్పుకోడు. సో, కొన్ని ఇంపార్టెంట్ పిక్చర్స్ మాత్రం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈళ్ళు మోయాబు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బాలాకు ఏమంటాడంటే వీళ్ళని చూసి ఇసుక రేణువుల వంటి ఇజ్రాయెల్ దేశాన్ని చూసి మరి బాలామును పిలిపించి వాళ్ళని శపించమంటాడు. శపించమంటే ఈ బాలాము మొదట రానంటాడు. కానీ తర్వాత ధనానికి ఆశపడి వెళ్లి ఇజ్రాయెల్‌ని శపించాలని కొండెక్కినా గాని దేవుడు తనకి ఇజ్రాయెల్‌ని ఆశీర్వదించే ఆశీర్వచనం అక్కడ చెప్తాడు. ఆ విషయాలన్నీ అక్కడుంటాయి. సో, తర్వాత బాలాం ఏం చేస్తాడంటే, "నువ్వు డైరెక్ట్‌గా వారిని శపించలేవు గానీ, మనం ఏం చేయలేం గానీ వాళ్ళని. సో, నువ్వేం చేస్తావంటే, ఇలా వారి మీదకి స్త్రీలను మోహించి వాళ్ళని పంపించేసేయి" అని చెప్పేసి ఒక అడ్వైజ్ ఇస్తాడు. ఈ విషయాలన్నీ ఎక్కడుంటాయంటే, మనకి ఆహ్, ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే. అలాగే యూదా పత్రికలో కూడా మనం చూస్తాం. సో, ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ భయంకరమైన వ్యభిచారంలో వారు కూరుకుపోయినప్పుడు, విగ్రహారాధనలో కూరుకుపోయినప్పుడు ఇక్కడ ఎలియాజరు మనవడైన ఫినెహాస్ లేచి ఒక్క దినాన 19,000 మందిని మరి అక్కడ చంపినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనము చూసినట్లయితే ఎక్కడుంటాయంటే ఆహ్ 25వ వచనంలో మనము చూస్తాం. ఆ రోజు ఆ యొక్క ఉగ్రతను బట్టి ఎంతోమంది చనిపోతారు. 19,000 మంది వరకు దరిదాపుగా 24,000 మంది చనిపోతున్నప్పుడు ఎలియాజరు వెళ్లి మరి ఒక ఇజ్రాయేలు ఆహ్, వ్యక్తిని అలాగే మోయాబు స్త్రీని మరి తన్ని ఆ గుడారంలో ఉండంగా చంపినప్పుడు ఆ తెగులు ఆగిపోతది. సో, ఇది మరి ఇంపార్టెంట్ విషయాలు. సో, తర్వాత రెండవసారి దేవుడు మరి ఈళ్ళు ఆల్‌మోస్ట్ ఇప్పుడు దగ్గరకొచ్చేసారండి. ఈ సంఖ్యాకాండంలోనే ఈ 14-36 అధ్యాయాల భాగంలోనే వీళ్ళు ఆల్‌మోస్ట్ నియరర్ టు ప్రామిస్డ్ ల్యాండ్. సో, మరలా దేవుడు మరి అప్పటికే ఎవరైతే దేవుని మాటకి అవిధేయులుగా ఉన్నారో ఈ మధ్యలో చాలా రెబెలయన్స్ అవుతాయి. మనకు తెలుసు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో మార్లు అరణ్యంలో తిరుగుబడ్డారు. వాళ్ళలో కోరాహు, దాతోము వీళ్ళందరూ చాలా మందున్నారు. సో, తరువాత సెకండ్ సెన్సస్ అంటే ఆ జనము ఏదైతే పితరులు అంతరించిపోయారో, తర్వాత వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరలా దేవుడు మరలా లెక్కించమంటాడు. సో, మోషే గారి యొక్క మరణం కూడా మరి సంఖ్యాకాండంలోనే అంటే సంఖ్యాకాండంలో రాయబడలేదు గానీ, ఆ మోయాబు ప్రాంతంలోనే తను చనిపోవడం జరుగుతది. ఓకే. సో, ఇది సంఖ్యాకాండంలో మనం చూడవలసింది. ఈ సంఖ్యాకాండము 2 భాగాలు. 3 భాగాలు. ఓకే. మొదటి భాగం ఇది సెన్సస్. రెండో భాగము
ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మూడవది 14-36 అధ్యాయాలు మిగిలిన జర్నీ భాగము ఇదంతా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు డ్యూట్రానమీ గురించి మనం చూస్తా ఉన్నాం. ఎక్సోడస్‌లో నాలుగో పుస్తకం అంటే నిర్గమము అనే స్టేజ్‌లో నాలుగో పుస్తకం. మన టైమింగ్ లైన్ ఎప్పుడంటే 1500 బీసీ నుంచి అంటే రెడ్ సీ వాళ్ళు క్రాస్ అయినప్పుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల వాళ్ళు క్రాస్ అయితే 1440 వరకు వీళ్ళ జర్నీ జరిగింది. ఇంకొక 10 ఇయర్స్‌లో వాళ్ళు కనాన్‌కి వెళ్ళిపోతారు. సో, నేను 2 కలిపి 50 ఇయర్స్ జర్నీలోనే ఈ 4 పుస్తకాలు మనం చూస్తా ఉన్నాం. సో, ఈ 3 పుస్తకాలు యాక్చువల్ జర్నీ అయితే, ఈ ద్వితీయోపదేశ కాండం అనేది రెండవసారి మోషే ఆ సెకండ్ జనరేషన్ ఎవరైతే మరి వాళ్ళ పిల్లలున్నారో రెండోసారి మరి మనం చూసాం ఇప్పుడే వారి యొక్క సెన్సస్ తీసుకున్నారు అని. వారికి ఈ విధి విధానాలన్నీ మరలా బోధించడం జరుగుతది. ఈ 10 కమాండ్‌మెంట్స్ దేవుడు నిర్గమకాండం 20 అధ్యాయంలో ఇచ్చింది. మరలా ద్వితీయోపదేశ కాండం 5 అధ్యాయంలో ఉంటుంది. డిటో టు డిటో. డిటో టు డిటో మోషే ఏంటంటే, వారికి హిస్టరీ ఏం జరిగింది? మీ పితరులు ఏం జేశారు? దేవుడిచ్చిన నిబంధన ఏమిటి? సో, ఒకవేళ ఆ నిబంధనను ఫాలో అవ్వకపోతే వచ్చే కాన్సీక్వెన్సెస్ ఏంటి? అలాగే ఆ నిబంధనను ఫాలో అయితే మనకొచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? అని మోషే 3 ఫేర్‌వెల్ స్పీచెస్ ఉంటాయి అందులో. 3 ఫేర్‌వెల్ స్పీచెస్ అంటే నేనెళ్ళిపోతా ఉన్నాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ 3 ఫేర్‌వెల్ స్పీచెస్ ఇవే. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా హిస్టరీ చెప్పాడు. కోవెనెంట్ ఏంటో దేవుని యొక్క ప్రేమేంటి, దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పరుచుకున్నాడు అని చెప్పాడు. అలాగే అది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలేంటో కూడా చెప్పాడు. మూడవదిగా బ్లెస్సింగ్స్, ప్రొఫెసీ. మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయంలో ఆ మాటలుంటాయి. ప్రతి గోత్రాన్ని మోషే భక్తుడు ఆశీర్వదించి ఒక మాట అంటాడు. "ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు యెహోవా ఏర్పరచుకుని నిన్ను పోలిన వాడెవడు." సో, ఆ మాట చెప్పి మోషే నెబో కొండ మీదకి ఎక్కి తన యొక్క మరి ప్రాణాన్ని మరి విడిచినట్లుగా మనం చూస్తాం. సో, ఇది ద్వితీయోపదేశ కాండము యొక్క నిర్గమము యొక్క ఇప్పుడు మనము నిర్గమము కంప్లీట్ చేసాం. 1500 బీసీ నుంచి 1440 బీసీ వరకు మన యొక్క జర్నీ సాగింది. ఇప్పుడు వరకు మనము 3 స్టేజెస్ కంప్లీట్ చేసాం. సో, ఇప్పుడు నాలుగవ స్టేజి కాన్క్వెస్ట్ స్టేజ్. అంటే ఇది విజయము. విజయం పొందుతున్న సమయం. కాన్క్వెస్ట్ అంటే విజయమే గదా! సో, విజయం. సో, మొదటిది క్రియేషన్, రెండవది పితరుల దశ, మూడవది ఆహ్, నిర్గమము, నాలుగవది విజయము లేకుంటే అక్కడ వాళ్ళు స్వాస్థ్యం పొందుకోవటం. సో, ఈ కాన్క్వెస్ట్ స్టేజ్ ఓన్లీ యెహోషువ గ్రంథం గురించి మాట్లాడుతది. సో, ఈ పుస్తకము యెహోషువ గ్రంథము 6వ పుస్తకం. అంతే గదా! ఇప్పటి వరకు మనము పంచకాండాలు చూసాం. ఆదికాండం, నిర్గమకాండం, లెవి అండ్ సంఖ్య, ద్వితీయోపదేశ కాండము. ఇప్పుడు 6వ పుస్తకం జాషువా చూస్తున్నాం. ఈ జాషువా పుస్తకము జరిగిన సమయము 10 సంవత్సరాలు మాత్రమే. 1440-1450 సంవత్సరాలు. సో, జాషువాని దేవుడు మరి జాషువా బుక్‌లో యుద్ధము, విజయము ఇదే ఉంటుంది. యుద్ధము, విజయము. సో, ఇది చాలా సింపుల్ పుస్తకం. మనకు చాలా ఈజీగా అర్థమైపోతది. జస్ట్ ఆహ్, మోషేకి, జాషువాకు ఉన్న సిమిలర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇక్కడ జస్ట్ పిక్చర్ రూపంలో ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, మోషే ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు మరి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన విధానము, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను దాటి మరి కనాను దేశానికి వెళ్ళడానికి యోర్దాను అడ్డొచ్చినప్పుడు దేవుడు ఇంకొక విధానాన్ని ఇక్కడ అప్లై చేశాడు. ఇక్కడేమో దేవుడే ఆయన తూర్పు గాలిని పంపించి ఎర్ర సముద్రాన్ని చీల్స్తే, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మీరు విశ్వాసంతో యోర్దాను నదిలో అడుగు పెట్టాలి. యాజకులు ముందు వెళ్ళాలి. తర్వాత మిగిలిన వారు వెళ్ళాలి. యాజకులు స్తుతిస్తా ఉండంగా మిగిలిన వారు పాటలు పాడుకుంటూ వెళ్ళాలి అని దేవుడు ఒక విధానం ద్వారా యోర్దాను నదిని చీల్చాడు అన్న విషయాన్ని మనకు తెలుసు. సో, ఇది జస్ట్ సిమిలారిటీస్ అన్నమాట. ఓకే. సో, ఈ చూడండి ఈ సిమిలారిటీస్ హ్మ్. ఇక్కడ మళ్ళా మోషేకి, జాషువాకు ఉన్న సిమిలారిటీస్ ఎర్ర సముద్రము ఇది అయితే, మళ్ళా మండే పొద దగ్గర దేవుడు మోషేను చెప్పులు తీయమంటాడు. అలాగే యెరికో ప్రాంతంలో మరి యెహోషువ నుంచున్నప్పుడు అక్కడ మరి కత్తి దూసిన దేవుని యెహోవా దూత అక్కడ నిల్చొని ఉన్నప్పుడు యెహోషువ అడుగుతాడు, "నువ్వు మా పక్షంలో ఉన్నావా? శత్రువుల పక్షంలో ఉన్నావా?" అని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, "నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలము. నీ యొక్క చెప్పులను తీయండి" అని చెప్పేసి మరి జాషువాకు చెప్తాడు. ఇది సిమిలర్ ఎక్స్‌పీరియన్స్. సో, మళ్ళా మోషేకి, జాషువాకి సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది.
యెహోషువ ద్వారా మరలా అది పునఃప్రతిష్ఠ చేయబడింది. దేవుడు యెహోషువ కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మోషే చెప్తాడు. "నువ్వు గెరిజీం అనే ప్రాంతం మీద ఆశీర్వాదపు వచనాలు పలకాలి. ఏబాల్ అనే కొండ మీద నువ్వు శాపవచనాలు పలకాలి. నువ్వు దాన్ని ఆహ్, ఆహ్, ప్రజల వినికిడిలో మరలా వినిపించి దాని మీద సాక్షిగా కొన్ని నిబంధనలు చేయాలి" అని మోషే యెహోషువకి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. సో, 4 ఇంపార్టెంట్ విషయాలు యెహోషువ గ్రంథంలో 4 స్ట్రాటజీస్. ఫస్ట్ ఎంట్రీ. ఎంట్రీ అంటే మనకు తెలుసు యెరికో గోడలు దేవుడు కూలుస్తాడు. ఓకే. సో, నె ఆహ్, స్ తర్వాత విక్టరీ. ఓకే. సో, విక్టరీ. విక్టరీ అంటే ప్రతి ప్రాంతం మీద దేవుడు యెహోషువకి విజయమిస్తాడు. కొన్ని ప్రాంతాలు దేవుడు యెహోషువ సమయంలో ఇవ్వడు గాని, ఎందుకంటే అక్కడొక దేవుని మాట కూడా ఉంటది. వీళ్ళు దేవుడు వారిని పరీక్షించాలని కొన్ని ప్రాంతాలని వాళ్ళకి విజయం ఇవ్వడు. కానీ ఆల్‌మోస్ట్ ఆల్ ప్రాంతాలు ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా యెహోషువ దాదాపు తన జీవితంలో ఎక్కువ సమయం యుద్ధంలోనే ఉన్నాడు. 33 దేశాల రాజులని ఒక రమారమి అంచనా చెప్తారు. సో, 33 దేశాల రాజుల్ని మరి యెహోషువ వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. సో, తరువాత వీళ్ళందరితో నిబంధన. ఆ నిబంధన ఏంటంటే, మేము దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాం. అలాగే దేవుని యొక్క విధి విధానాలు మేము అగ్రీ అవుతాం అని ప్రతి ఒక్కరితో కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరలా రెన్యూడ్‌గా అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం చూస్తాం. సో, నాలుగవదిగా ఇందులో మనం చూడాల్సిందేంటంటే, దేవుడు చెప్పినట్టుగా వారికి స్వాస్థ్య భాగాలను మరి పంచటం ఎక్కువగా ఈ యెహోషువ గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళటం, విజయం పొందుకోవటం, దేవుని సన్నిధిలో మరి నిబంధన చేయటం, అలాగే పంచుకోవటం, స్వాస్థ్యం పంచుకోవటం. సో, ఈ ఎంటైర్ యెరూషలేము ప్రాంతంలో లేవీయులకి ఎక్కడా కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. లేవీయులు కేవలం దేవుని సేవ చేయాలి. దేవుని మందిరపుకొచ్చిన మరి ఆ యొక్క ఆఫరింగ్స్ ద్వారా మాత్రమే వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలి. మరి ఈ జీవన విధానము ప్రస్తుతమున్న క్రైస్తవంలో లేదు గాని, కానీ ఈ లేవీయులకి ఏదైతే దేవుడు దశంభాగము కేటాయించాడో, దాన్ని మాత్రము చాలామంది ఆస్తులున్నా గాని, దేవుని యొక్క సొమ్మును వారు వేరు వేరు విధానాలకు వారు అనుభవిస్తా ఉన్నారు. సో, ఆ విషయంలో వారు శాపగ్రస్తులవుతారు. ఓకే. సో, దేవుడు లేవీయులకి ఎందుకు ఆ దశమ భాగాలు ఇచ్చాడు అంటే, వారికి ఎక్కడ కూడా భూమి ఇవ్వలేదు. కనీసం వారికి ఉండటానికి స్థలం కూడా లేదు. వారికి ఏంటంటే, కేవలం దేవుని సన్నిధి, కొన్ని ఆశ్రయపురాలు మాత్రమే దేవుడు వారికిచ్చాడు. ఓకే. సో, జాషువా పుస్తకంలో చాప్టర్స్ మనం ఇలా చూస్తే చూడండి. మొదటి 5 అధ్యాయాలు దేవుడు యెహోషువని కమిషన్ చేయటం. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. యెహోషువ నువ్వు భయపడకు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీకిస్తాను అని దేవుడు మాట్లాడతాడు గదా! జడియకుము, భయపడకుము. నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ, దేవుడు యెహోషువని ఎక్విప్ చేసి, కమిషన్ చేసి మరి ఆ యొర్దాను ప్రాంతం దాటడం మనం చూస్తాం. ఓకే. ఇక 6థ్ చాప్టర్ నుంచి యెరికో గోడలు కూలటం మొదలు నుంచి 12వ అధ్యాయం వరకు యుద్ధాలే యుద్ధాలు. ఇవంతా కూడా విక్టరీ. ఎంట్రీ, విక్టరీ, కేటగరీ, అగ్రీ. నేను ఇంతకు ముందు ఒక స్టెప్ అటు చెప్పాను. సో, ఎప్పుడైతే వీళ్ళు విజయం పొందుకున్నారో స్వాస్థ్యం మొత్తాన్ని డివైడ్ చేసుకున్నారు. నేను ఇంతకు ముందు రాంగ్ జెప్పాను. సో, ఈ కేటగరీ అనేది 13-22 అధ్యాయాలు. అంటే వాళ్ళు ల్యాండ్‌ని దేవుడు చెప్పినట్టుగా మరి డివిజన్ జేసుకోవటం. వాళ్ళ ట్రైబ్స్ మధ్యలో అంటే వాళ్ళ యొక్క ఆహ్, ఆహ్, వాళ్ళ వంశస్థుల మధ్యలో. నాలుగవది అగ్రీ. ఈ అగ్రీ అనేది 23-24 మధ్యాల వరకు యెహోషువ ఫేర్‌వెల్ స్పీచ్ చెప్పటం. అలాగే కావనెంట్‌ని మళ్ళా రెన్యూ చేయటం అనేది మనం చూస్తాం. సో, ఇది చాలా సింపుల్‌గా ఈ పుస్తకం మనకు అర్థమైపోతది. యెహోషువ మనం ఈజీగా చదివేయొచ్చు. చదవటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ ఇంతకుముందు మనం చూసాం గదా! నిర్గమములో 3 పుస్తకాలు. సో, దాని యొక్క ఔట్‌లైన్ మనం అర్థం చేసుకున్నాం. దేవుని యొక్క హార్ట్ ఏంటి? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు అది బోధించాడు? దాని యొక్క ఇంటెంట్ ఏంటి? చివరి వరకు దానిలో ఉన్న రిఫ్లెక్షన్ ఏం చూస్తున్నాం మనం? ప్రతీదీ కూడా మనకు అర్థమైనప్పుడు దాన్ని మనము అర్థం చేసుకునేలాగా చదవగలుగుతాం. సో, అలాగే యెహోషువ గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి ఆహ్, హ్మ్. ఇవి సారీ. ఈ స్టోన్స్ ఏంటంటే, ఇది యోర్దాను ప్రాంతం వాళ్ళు దాటినప్పుడు దేవుడు నదిలో 12 స్టోన్స్, నది బయట 12 స్టోన్స్ పెట్టమంటాడు. ఎందుకంటే, మీ తర్వాత జనరేషన్స్ అడిగినప్పుడు ఇవి గుర్తుగా ఉండాలి అని.
అలాగే వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత దేవుడు వారికి మరలా ఆ కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సున్నతి గిరి అనే ప్రాంతంలో మరి ఈ సున్నతి అనే విధానాన్ని మరలా యెహోషువ ద్వారా అక్కడ జరిగించడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా రాళ్ళు. ఈ రాళ్ళు గుర్తులు, మెమరీ అన్నమాట. యెహోషువ గ్రంథంలో ఇవి ఇంపార్టెంట్ రాళ్ళు. అలాగే ఆకాను అనే వ్యక్తి ఆ యెరికో ప్రాంతంలో ఒక్కటి కూడా దేవుడు తీసుకోవద్దని జెప్తాడు. శపితమైనది ఒక్కటి కూడా మీరు ముట్టుకోవద్దంటే ఆకాన్ ఏం జేస్తాడంటే ఒక బంగారు కమ్మని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకుంటాడు. సో, దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు ముందుకు వెళ్ళినప్పుడు, హాయి మీదకి వెళ్ళినప్పుడు విజయం ఇవ్వడు. ఎందుకంటే ఈ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోవటం జరుగుతది. అప్పుడు యెహోషువ ప్రార్థించినప్పుడు మరి ఈ విషయం బయలుపడితే అప్పుడు ఆకాన్ని మరి అందరూ చంపడం జరుగుతది. ఆకాన్‌తో పాటు ఉన్న కుటుంబం కూడా చనిపోవటం జరుగుతుంది. ఇది దేవుని యొక్క తీర్పు. సో, తరువాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! మౌంట్ గెరిజిం అనే ప్రాంతం మీద యెహోషువ ఆశీర్వాదపు వచనాలు పలకటం. మౌంట్ ఏబాల్ అనే ప్రాంతం మీద శాపవచనాలు కొంతమందిని ఇక్కడ పార్ట్, కొంతమందిని ఇక్కడ పార్ట్‌గా తీసుకువెళ్ళి వాళ్ళ మధ్యలోనే ఒక సాక్షి రాయిని అక్కడ పెట్టి వారు స్పష్టంగా వారితో మళ్ళా ఆ కోవెనెంట్ ఏదైతే ఉందో దాన్ని రెన్యూ చేసి మరి యెహోషువ ఫేర్‌వెల్ స్పీచ్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ షెకెం అనే ప్రాంతంలోనే యెహోషువ మరి నిద్రించినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు మరి పాట్రియార్కల్ స్టేజ్‌లో నాలుగో వ్యక్తి అయిన యోసేపు యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో యెహోషువ ఈ ప్రాంతంలోనే అవి సమాధి చేయడం జరుగుతది. సో, ఇక్కడితో కాన్క్వెస్ట్ స్టేజ్ అంటే మరి విజయం పొందుకునే ఈ దశ మనము ముగించుకున్నాం. సో, ఇప్పటి వరకు మనము 4 స్టేజెస్ కవర్ చేసాం. ఇప్పటి వరకు మనము 4 స్టేజెస్ కవర్ చేసాం. సో, ఈ 4 స్టేజెస్‌లో మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే దేవుడు పడిపోయిన మానవునికి ఇచ్చిన నిబంధన, ఆ నిబంధనకు నెరవేర్పుగా దేవుడు అబ్రహామును పిలుచుకోవటం, మరి జలప్రళయం తర్వాత అబ్రహాము యొక్క సంతానంను దేవుడు ఒక దేశముగా మరి ఆయన నిర్మించటం, ఆ నిర్మించబడిన లేకుంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ దేశాన్ని ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి, ఆయన అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దాన దేశంలో వారిని ప్రవేశింపజేయటం. సో, ఇదంతా కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగంగా జరుగుతున్న చరిత్ర. ఇప్పుడు మనము క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాల రమారమి దగ్గరికి వచ్చాం. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితము స్టార్ట్ అయిన హిస్టరీ ఇప్పటి వరకు మనము ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నామండి? దాదాపు 4500 సంవత్సరాలు మనము కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మిగిలిన భాగమే 1500 సంవత్సరాలు. అది మనము వచ్చే స్టేజెస్‌లో మనము చూడబోతా ఉన్నాం. సో, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు, రక్షణ ప్రణాళిక. ఈ మన మన రూట్ ఎక్కడ మొదలైంది అనేది మనం తెలుసుకోకపోతే, మన రూట్ తెలియకపోతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం. మన గురించిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది మనకు అర్థం కాకపోతే, మనము దేవుని యొక్క వాక్యాన్ని సంగ్రహంగా మనం అర్థం చేసుకోలేం. ప్రతి అధ్యాయంలో కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం చూస్తాం. ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు ఎట్టి రీతిగా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా ఆయన సమయాన్ని, కాలాలను, ముఖ్యంగా దేశాలను లేకుంటే ఆయన ప్రజలను మరి ఎట్లా ఆయన నడిపించాడన్నది మనం చూస్తూ వచ్చాం. సో, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కనాను ప్రాంతంలో సెటిల్ అయ్యారు. సో, కనాను ప్రాంతంలో సెటిల్ అయిన తర్వాత మరి వారు దేవునికి విధేయులుగా ఉన్నారా? అవిధేయులైపోయారా? వారు దేవుణ్ణి మరి ఎట్లా వారు సేవించారు అన్న విషయాలన్నీ మనము న్యాయాధిపతుల గ్రంథం నుంచి మరి మలాకి గ్రంథం వరకు చూడబోతా ఉన్నాం. సో, దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా! వందనాలు తండ్రి మహోన్నతుడా! మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈ సాయంకాల సమయంలో ప్రభువా! మరి నాయన ఎక్సోడస్ స్టేజ్ ద్వారా మరి నాయన మరి అలాగే కాన్క్వెస్ట్ స్టేజ్ ద్వారా నాయన మరి దేవా నీ యొక్క లేఖనంలో ఉన్న నాయన ఓవర్ వ్యూని మేము చూడటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవా మరి ఈ యొక్క విషయాలు మా హృదయాల్లో భద్రపరచండి. ప్రభువా తండ్రి ముఖ్యంగా దేవా నాయన మీరు నాయన ధర్మశాస్త్రమునకు నెరవేర్పుగా క్రీస్తుని నాయన సెంటర్డ్‌గా ఇచ్చిన ఆ యొక్క నాయన విధి విధానాలన్నిటిలో ప్రభువా నాయన క్రీస్తు వారి యొక్క ప్రేమను మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి. ఏ మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ప్రభువా కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతది. ప్రభువా ఇంత గొప్ప దేవా కృపా కాలంలో మేమున్నాం ప్రభువా. ఆనాడు ధర్మశాస్త్రంలో ఏ ఒక్కడు కూడా నిలవబడలేకపోయాడని నీకు వాక్యం సెలవిస్తూ ఉంది. అవును తండ్రి. దేవా నీ కృప ఈరోజు మాకిచ్చారు. క్రీస్తులో ఆ యొక్క అటోన్‌మెంట్ దేవా నాయన మరి సంవత్సరానికి ఒక్కసారి అర్పించబడే ఆ బలి
దేవా మీరు ఒక్కసారే అర్పించి నాయన మరి ఇంకా మరలా బలి అర్పించవలసిన అవసరం లేదని ఘంటాపథంగా దేవాలయపు తెరను నాయన చినిగిన విషయాన్ని గుర్తు చేశారు. దేవా మీకు స్తోత్రాలు. మేమెంతో ధన్యులం దేవా మీ యొక్క వాక్యమును దేవా మరి ఇంకా లోతుగా మేము చదివి అర్థం చేసుకుని దేవా గ్రహించుకుని దేవా ఆ ప్రకారం జీవించి అనేక మందికి చెప్పడానికి దేవా మరి ఇక్కడ కూడి ఉన్న తమ్ముళ్ళందరినీ మీరు బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి వందనాలు.